హాయ్ అండి. విత్తనాలు ఎలా వేసానో చూపిస్తాను మీకు. ముందుగా బట్లు గీసి బొడ్లు కట్టుకున్నాను. బొడ్లు కూడా చదును చేసుకున్నాను ఈ రకంగా. ఇప్పుడు మెంతికూర విత్తనాలు వేస్తున్నాను. మెంతికూర విత్తనాలు వేసిన తర్వాత అవి గీటుకోవాలన్నమాట. ఈ రకంగా గీటుకోవాలి. గీటుకున్న తర్వాత అవి బాగా గీటిన తర్వాత చదును చేసుకోవాలి. ఆ రకంగా మొత్తం చదును చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర విత్తనాలు వేస్తున్నాను. మళ్ళీ అదే మాదిరిగా గీటుకోవాలన్నమాట. మీకు తెలియడం కోసం గీటుతున్నాను, కానీ నీట్గా గీటుకోవాలన్నమాట. అలా చదును చేసుకోవాలి. మొత్తం మొదలుగా చదును చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర విత్తనాలు వేస్తున్నాను. మేమైతే ఈ రకంగా వేస్తామన్నమాట. ఇప్పుడు మళ్ళీ గీటుకోవాలి. అదేవిధంగా అన్నీ గీటుకున్న తర్వాత నీట్గా గీటుకున్న తర్వాత నీరు పెట్టాలి. అప్పుడు మొలకలు బాగా వస్తాయి అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.